ఫ్యాబ్రిక్ ఎడ్జ్‌లు ఫోల్డింగ్ చేసే టూల్స్ అండి ఇవైతే. మీషోలో తీసుకున్నా. 300 చేంజ్ పడింది. ఇందులో చిన్న సైజు, స్మాల్ సైజు, బిగ్ సైజు కూడా ఉన్నాయి. పిక్చర్‌లో 5 చూపించారు గానీ, నాకు ప్యాక్‌కి 4 వచ్చినియి. ఇవిగోండి సైజులు అవుతాయి ఇవి. పైన ఇలా రింగులే వచ్చిందని మనం ఫ్యాబ్రిక్ లోపలికి పెట్టి లాగడానికి అన్నట్టు సపోర్ట్‌గా ఇచ్చారు. మరి ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయో చూద్దాం. చూడండి ఇందులో ఒక సైజు తీసుకున్నా. దీనికి వెడల్పు అటు ఇటు పావించు క్లాత్ నుంచి సన్నంగా కట్ చేస్తున్నా. ఫ్యాబ్రిక్‌ని ఫోల్డింగ్ చేసి అంచుల కింద శారీకి గానీ, లేదంటే హ్యాండ్స్‌కి గానీ వేయడానికి, మెడలకు గానీ వేయడానికి టైం పడతది కదా! అలాంటప్పుడు మనకి ఫోల్డింగ్ అయిపోయి వచ్చేసి కొంచెం టయాన్ని తగ్గించడానికి టూల్స్ ఉపయోగిస్తారు. చూడండి. అలా ఎదర క్రాస్‌గా కట్ చేసుకొని లోపల నుంచి ఇటు లాగితే క్లాత్ చూడండి ఎలా వస్తుందో ఫోల్డింగ్ అయిపోయి వస్తుంది. ఇప్పుడు ఐరన్ చేసుకుంటే నీట్‌గా అలా బద్ది కింద ఉండిపోద్ది. మీరు సారీస్‌కి వేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలా ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ చేసుకొని హ్యాండ్స్‌కి బ్లౌజ్ హ్యాండ్స్ డిజైనర్ బ్లౌజ్ మెడల్‌కి అలాగే ఫ్రాక్స్ కుట్టినప్పుడు కింద లేయర్ల కింద రంగు రంగుల క్లాతులు కుట్టాలన్నా ఉపయోగపడతదన్నట్టు. చూడండి మీరు ఎక్కడైతే అంచు వేయాలనుకుంటున్నారో ఈ విధంగా పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఓ కుట్లు లాగేసుకుంటే సరిపోతుంది. లింకులన్నీ కూడా ఛానల్ పోస్ట్‌లో షేర్ చేస్తున్నాను.